హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్యామ్ యూట్యూబ్ వరల్డ్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. అసలు ఏఐ అంటే ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి, దానివల్ల మనకేమన్నా నష్టాలు ఉన్నాయా, ఇవన్నీ ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే సింపుల్గా ఒక మిషన్. అది తనకు తానుగా ఆలోచించుకోగల క్యాపబిలిటీ తనకు ఉంది. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకి యూజెస్ ఏంటో చూద్దాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సెక్టార్లో మనకి యూజ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఏఐ అనేది హెల్త్ సెక్టార్లో యూజ్ అవుతుంది. హెల్త్ సెక్టార్లో ఎలా యూజ్ అవుతుందో చూద్దాము. మెడికల్ స్కాన్స్ని ఖచ్చితంగా అనలైజ్ చేయగలదు. ఇది డిసీజెస్ని ముందుగా గుర్తించడానికి హెల్ప్ చేస్తుంది, వేగవంతం చేస్తుంది. ఏఐ ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. అందులో ఫస్ట్ది సెల్ఫ్ డ్రైవింగ్. మనకందరికీ తెలుసు, టెస్లా కంపెనీ ఫస్ట్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసిందని. దీనివల్ల ప్రమాదాలు, రోడ్ యాక్సిడెంట్స్ చాలా తగ్గుతాయి. ఇది ట్రాఫిక్ రద్దీని కూడా తగ్గించడానికి యూజ్ అవుతుంది. ఏఐ ఫ్రాడ్స్ని ఈజీగా డిటెక్ట్ చేసి మనం వాటి నుంచి ఎలా సేఫ్గా ఉండాలో మనకి ఈజీగా చెప్తుంది. దానివల్ల మన డేటా, పర్సనల్ డేటా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. మనకు తెలుసు, ఈ మధ్యన చాట్‌జిపిటి, జెమినీ చాలా పాపులర్ అయ్యాయని. ఎందుకంటే వాటి వల్ల మనం ఎంతో నాలెడ్జ్ని గెయిన్ చేయగలం. లైక్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అవి ఇస్తాయి. లైక్ ఏదైనా ఆర్టికల్ రాయాలన్నా, ఏదైనా కంటెంట్ ప్రొవైడ్ చేయాలన్నా ఇలా వాటికి యూజ్ అవుతాయి. ఇప్పుడు మనకి ఏఐ వల్ల వచ్చే రిస్క్స్ ఏంటో చూద్దాం. కాయిన్కి టూ సైడ్స్ ఉన్నట్టే ఏఐ వల్ల యూజెస్ అండ్ దానివల్ల కాన్సిక్వెన్సెస్ కూడా ఉన్నాయి. ఏఐ వల్ల చాలా జాబ్స్ రిస్క్లో పడతాయి, చాలా ఉద్యోగాలు కూడా పోతాయి. దీనివల్ల అన్ఎంప్లాయర్స్ కూడా పెరుగుతారు. ఏఐ రీప్లేస్ చేయగలిగే జాబ్లో ఫస్ట్ది కస్టమర్ సపోర్ట్. ఇలా చాలా జాబ్స్ ఏఐ వల్ల రిస్క్లో పడతాయి. ఏఐ రీప్లేస్ చేయడం వల్ల చాలామందికి నష్టం. ఏఐ వల్ల చాలామంది చిల్డ్రన్ కూడా సొంతంగా ఆలోచించే శక్తిని కూడా కోల్పోతున్నారు. క్రియేటివ్ థింకింగ్ అనేది అసలు లేదు. ఎందుకంటే ఏదైనా అసైన్మెంట్ ఇచ్చినప్పుడు లైక్ చాట్‌జిపిటిలో కానీ దాంట్లో కానీ చూసి ఈజీగా రాసేస్తున్నారు, కానీ సొంతంగా రాయట్లేదు. ఏఐ గురించి టెస్లా ఫౌండర్, స్పేస్ ఎక్స్ CEO ఏమన్నారంటే, ఏఐ ఈజ్ ఫార్ మోర్ డేంజరస్ దాన్ న్యూక్స్. అంటే ఏఐ న్యూక్స్ అంటే అణ్వాయుధాల కన్నా ప్రమాదకరమైంది అన్నారు. అంటే న్యూక్లియర్ బాంబు కన్నా ప్రమాదమైంది అన్నారు. నా ఒపీనియన్ ప్రకారం ఏఐ వల్ల చాలా కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. కిడ్స్ ఏఐని యూజ్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే వాళ్ళకున్న క్రియేటివ్ థింకింగ్ పోతుంది, వాళ్ళు సొంతంగా ఆలోచించే శక్తిని కోల్పోతారు. అండ్ పెద్దవాళ్ళు కూడా ఏఐ యూసేజ్ని తగ్గించడమే బెటర్. సో ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. ఇది ఏఐ వల్ల యూసెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.